బ్యాచిలర్ ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్, రోటీ, పూరి, పుల్కా, బగారా రైస్, బిర్యానీ ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా స్లైస్లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. 2-3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పచ్చి వాసనంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి. మీకు చికెన్ పెద్ద పీసులు అనిపిస్తే చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి, తొందరగా ఉడుకుతుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో నీళ్ళు అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి, లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది. చూసారా, అస్సలు నీళ్ళు ఏమీ ఉండకూడదు, ఇలా ఫ్రై అయిపోవాలి. 4 పండు టమోటాలు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు ఎగిరిపోయిన చికెన్లో ఈ మసాలా వేసుకోవాలి. ఇందులో తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెథి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1-2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి, కింద అడుగంటకుండా. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ మసాలాలో పచ్చి వాసన అంతా పోయేదాకా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా ఇలా చక్కగా పైకి తేలింది. ఫ్రెష్గా 1 కప్ కర్డ్ వేసుకోండి. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లో కర్డ్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి ఇదంతా కలుపుకోవాలి, చికెన్ విరిగిపోకుండా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు చికెన్ ఉడకడానికి. మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి చికెన్ ఉడికించుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ. చూసారా, చికెన్ అంతా బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది. మీకు గ్రేవీ చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మీ ఇష్టం. నేనైతే చిక్కగానే చేసుకున్నాను, రైస్లో తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఇది ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, అంత బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో. ఇది రాగి ముద్ద, రైస్, రోటీ, పుల్కా, వైట్ రైస్, ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్ ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ పని కూడా అనిపించదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.